అయ్యో మామా ఎన్ని గరం పిల్లలు ఉన్నాయి చూస్తున్నావు కదా, ఒకటి కాదు రెండు కాదు ఆగం పిల్లలే. అబ్బా బాబా 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 చూడు మామా ఎన్ని గరం పిల్లలు ఉన్నాయి. గిట్లా చేయాలి కోళ్ళ ఫామ్ అంటే, కోళ్ళ బిజినెస్ అంటే ఇట్లా చేయాలి. అమ్మ ఒకటి కాదు రెండు కాదు మస్తుగా పిల్లలు వెళ్ళినట్టున్నాయి. దీనికి ఏం చేస్తున్నా అంటే ఇట్లా పట్టుకున్నా, ఇట్లా పట్టుకొని ఇగో ఓహో ఇగో ఆహాహాహా బాక్స్ తీసుకో, నా గంప తీసుకో ముందు లాస్ట్ దీని దగ్గరకు వద్దాము. ఇంకా మస్తుగా కోళ్ళు మా దగ్గర గుడ్ల పైన కూర్చున్నాయి. ఇంకేమన్నా పిల్లలు వెళ్ళినాయా చూసుకుందాం. దా ఇక్కడ రా, ఇగో ఇంట్లో కూడా ఇంకా మస్తు గుడ్లు ఉన్నాయి. ఇగో ఒక్కటి, ఇగో ఆహాహా దీని పిల్లలు కూడా వెళ్ళినట్టున్నాయి మామ. ఒక్క పిల్ల కనిపిస్తుంది, వెళ్తాయి ఇంకెళ్తాయి. ఇక్కడ దాన దిన్నికే వదిలిపెడుతున్నా నేను. ఇగో ఈ పిల్ల గంపలు వేసుకో ఒక్కటి. దాని తర్వాత ఇగో దాని తర్వాత నువ్వు పో అమ్మ తినుబో. ఇగో ఇవి నేనే వేసినామేమో ఈ గుడ్లు. దాని తర్వాత ఇగో ఇక్కడ నువ్వు కూడా పో అమ్మ, దానా తినేసైపో. ఇవి కూడా నిన్న మొన్ననే వేసినాము, నాకు తెలిసి నిన్ననే అనుకుంటాను. ఇవి కూడా నిన్ననే వేసినాం, ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి నిన్ననే వేసినాం. దాని తర్వాత ఇగో పో అమ్మ నువ్వు కూడా దిన్నికేవో దానా. దాని తర్వాత ఇగో ఎట్లా కూర్చోబెడుతున్నాం చూడు మామ, కోళ్ళని ఎట్లా కూర్చోబెడుతున్నాం చూడు. ఒక్కో కోడి కింద 18 20 గుడ్లు వేసి కూర్చోబెట్టాలి. ఇగో ఎన్ని గరం పిల్లలు దా జగనన్న దా రపరప గంప తీసుకురా. ఇగో ఒక్కటి, అరే ఎక్కడ పోతున్నావు ఉండు. ఇది తెల్ల పిల్ల, ఇది కర్ర పిల్ల. 1 2 3 ఇగో 4 5 6 7 8 9 10 11 12 ఇదొకటి 12 పిల్లలు ఉన్నాయి మామ మొత్తం. ఈ పొష్కలు ఏం చేయాలంటే ఆ పొష్కల గంప తీసుకోపో జగనన్న, ఇక్కడి ఆ పొష్కలు తీసుకొని పొష్కలు వేసుకుంటారా. ఇగో దాని తర్వాత ఏంటంటే ఇది మామ, ఇగో ఈ కోడికి కూడా లేపుతున్నాం మేము. ఈ కోడి పిల్లలు కూడా వెళ్ళినాయి మామో. ఇగో 1 2 3 4 5 6 7 అయిపోయాయి. ఇగో 7 8 9 10 11 12 పిల్లలు. ఇది కూడా తీసింది, ఇంకెళ్తాయి. ఇగో ఈడ చూడు ఇంకోటి వెళ్తున్నది చూడు, ఈడ ఆగో ఇంకెళ్తాయి. తినేసి రాపో జర్రషెప్, నువ్వు తినేసి రాపో, మళ్ళీ గప్పేస్తాం. ఇగో ఇక్కడ రా, ఇవి తీసేసి పిల్లలు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇగో ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లు ఆ గుడ్లు రెండు కలిపేద్దాం మామ. ఇగో ఇట్లా కలిపేస్తున్నా, 2 పిల్లలు తీసినాయి కదా, ఈ గుడ్లు కలిపేస్తున్నా. కలిపేసి ఏం చేద్దాం జగన్ అన్న ఇప్పుడు అంటే ఆ గుడ్లు పట్టుకోరాపో, మా దగ్గర ఇంకా గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లే వేసేస్తాం. ఇది కూర్చున్నది. ఇగో 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 ఇన్ని మనం గుడ్ల నుంచి ఇంకా మస్తు పిల్లలు వెళ్తాయి మామ. ఇక ఆ ట్రే లేపు, మెల్ల ట్రే లేపు, బాతు గుడ్లు కూర్చోబెట్టేద్దాం దా. అబ్బా ఇడబెట్టు, కింద పెట్టు. అది ఇది ఆడ ఉన్నాయి కదా పొష్కెలు, ఆ పొష్కెలు కూడా వేసుకోపో. ఒక్క పొష్కె కూడా కనిపించొద్దు మామ. కనిపిస్తే ఏమవుతుంది అంటే కోళ్ళు పొష్కెలు తినడు అలవాటు పడి ఏం చేస్తాయి గుడ్లను పొడుచుకొని తాగేస్తుంటాయి. అందుకోసం అలవాటు అనేది మస్తు ఖరాబ్ చీజ్. అందుకోసమే అలవాటు పడనీయద్దు దేనికైనా సరే. ఇగో ఇవి 3 3 6 7 8 9 10 ఇగో 11 12 అంటే జర మైల ఉన్నది. ఎన్ని 5 5 10 11 12 గుడ్లు సరిపోతాయి. ఎందుకంటే బాతు ఉన్నాయి, ఇవి ఎక్కువ పట్టాయి. ఇవో జగన్ ఇవి 2 కడిగేసి తీసుకురాపు, జర మెల్లగా కడుగు, లేదంటే నువ్వు ఎక్కువ తినావు అనుకో పగిలిపోతాయి. ఇగో ఇక్కడ బాతు గుడ్లు అయితే పెట్టేసిన నేను. ఇగో ఈ పిల్లలు కదా, దాని తర్వాత ఈ కోడి
ఈ కోడికి మొన్ననే కూర్చోబెట్టినాం, దీనికి కూడా పిల్లలు ఇప్పుడే వెళ్ళాయి. పో అడిగో ఏం చేద్దామంటే ఈ పిల్లలు ఇంకా పిల్లలు వెళ్ళినాయి మామ, గింతే కాదే ఇంకా మస్తుగా వెళ్ళినాయి. పష్ ఇది కూడా మస్తు కూర్చున్నది, ఇక తిని కూర్చున్నది అది. దాని తర్వాత ఇట్లా గప్పేస్తా, ఎందుకంటే వేరే కోడి వచ్చి కూర్చోవద్దు. కోడిపై ఒక గుడ్ల పైన ఇప్పుడు ఈ 2 కోళ్ళు ఉన్నాయి, ఒకటే దాంట్లో కూర్చున్నాయి అంటే ఈ గుడ్లు చల్లారిపోవా మామ గట్లా. ఈ కోడి పిల్లలు ఈ కోడికి వేసేసినాం అంటే ఈ కోడి 2 కోళ్ళ పిల్లలు కలిసి ఇంట్లో వేసినాము. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మేము జర్రంతా ఇట్లా చెయ్యి పెట్టి నేను ఏం చేస్తున్నా, ఇగో గుడ్లను తీసుకుంటున్నా మామ. ఇగో ఈడొక పిల్ల ఇప్పుడిప్పుడే వెళ్ళింది చూడు, ఇగో ఎంత అది ఉన్నది. ఇక నేను ఏం చేస్తా అంటే దీని కింద గుడ్లు వేసేస్తున్నా మామ. దీనికి ఓహోహో ఇంకున్నాయి మామ, ఇంకా 3 పిల్లలు ఉన్నాయి, ఇప్పుడే వెళ్ళిన పిల్లలు అవి. ఏం చేస్తున్నా అంటే ఇగో ఈ గుడ్లను ఏం చేస్తున్నా, దానికి లేపకుండానే ఇట్లా వేసేస్తున్నా. ఈ 3 పిల్లలను ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు వెళ్ళినాయి కదా, ఇక ఫస్ట్ ఉరికితో పోయి దేని కింద వేద్దాం. ఇగో ఈడ 4 పిల్లలు, ఇగో 4 1 2 3 4 ఇంకెళ్తున్నాయి, ఇప్పుడే వెళ్తున్నాయి మామ అవి. ఏం చేద్దామంటే ఇగో ఒక కోడిని కూర్చోబెట్టాలి కాబట్టి ఈ కోడిని కూర్చోబెట్టి ఈ గంప కప్పేస్తున్నాం మామ. కథం ఇక గుడ్లు కడుక్కొని తీసుకొచ్చినా ఇలా పెట్టి ఇక్కడదా జర్రా ఇవి పచ్చిగున్నాయి ఉండండి. ఇయో ఇట్లా వేసేస్తున్నా, ఇయో ఈ గుడ్లను మొత్తం కథం. ఇయో ఇట్లా వేసేయాలి మామ. ఇక నీ దగ్గర కోళ్ళు పొదుగున్న కోళ్ళు ఎక్కువ లేవు అనుకో, ఇక పిల్లలు ఒక కోడికి ఇచ్చేసి 4-5 కోళ్ళ పిల్లలు ఒక్క కోడికి ఇచ్చేసి మిగతా గుడ్లను ఇట్లా వేసేయచ్చు. కథం ఈ 2 దాంట్లో వేసుకో గుడ్లు ఆ పుష్కలు అయిపోయాయి మామ. ఇగో ఇట్లా ఏం చేద్దామంటే ఇట్లా చేస్తున్నా. దీనికి కూడా పిల్లలు కావాలంట మామ, ఇది కూడా వచ్చింది పోండి. ఇప్ప ఇన్ని గనం పిల్లలు ఉన్నాయి మా అమ్మో, ఓ అమ్మ చూస్తున్నావు కదా ఇన్ని గనం పిల్లలు. ఇంకేం చేద్దామంటే ఇగో జగనన్న ఈ కోడిని ఏం చేయంటే ఇట్లా పట్టుకో, కాలు ఇట్లా పట్టుకో, అట్లానే నిడిచిపెట్టు ఉంటుంది అది. ఇగో తీసి ఇడుద్దాం మామ. ఇగో 1 2 కోళ్ళ పిల్లలు ఇవి. 1 2 3 4 ఇగో 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 2 కలిసి 31 పిల్ల తీసినాయి మామ. ఇగో ఏం చేస్తావు జగనన్న అంటే దీనిపైన ఏమన్నా ఖాళీ ఉంటే ఆటముక కప్పి పా మామ. ఇగో మామా ఎన్ని పిల్లలు ఉన్నాయి చూస్తున్నావు కదా, 1 కాదు 2 కాదు ఆగం పిల్లలే. అబ్బా బాబా చూడు మామ ఎన్ని గణం పిల్లలు ఉన్నాయి. గిట్లా చేయాలి కోళ్ళ ఫామ్ అంటే, కోళ్ళ బిజినెస్ అంటే ఇట్లా చేయాలి. ఏమంటావు జగనన్న? అంతేనా? అంతే ఇట్లా చేయాలి. ఇక దీనికోసం మంచి పార్టీషన్ ఇద్దాం పా దబానా. నల్లమంతా బండ్లు ఉందేమో కదా, అది లేచి ఇట్లా ఇద్దాం. ఇచ్చినా తీసుకోరా, అక్కడ పోదాం, అక్కడ పోయిన తర్వాత తీసుకొద్దాం. నల్ల దాంట్లో ఆ పిల్లల దాంట్లో ఉందేమో అది. మామ నేను నైట్ పూట వచ్చినా ఇప్పుడు పిల్లల దగ్గరికి. ఇక్కడ చూడు ఈ కోడి మస్తు పిల్లలకు తీసుకొని ఇక్కడ దాపెట్టుకుంది. ప్రాబ్లం ఏంటంటే ఇగో ఇక్కడ ఒక్క కర్రీ పిల్ల కర్రెగా ఉన్నది. ఇది మంచిగా లేదు మామ, ఇది కర్రెగా ఉన్నదని పొడిచిగిన చంపేసింది. ఇది అర్థమవుతలే. పొడిస్తే ఏమవుతుంది అంటే ఈడ ఇగో ఏమన్నా మచ్చలు కనిపిస్తాయి పొడిచినట్టు. ఈడ పొడిచినట్టు అయితే ఏం లేదు. ఇదైతే పట్టుకో చూద్దాం. ఇప్పుడు లెక్క పెడదాం మామ, లెక్క పెట్టి ఇడుద్దాం ఒక్కొక్కటికి. ఇగో దీంట్లో లెక్క పెట్టి వేసుకుంటా అమ్మ. జర్ర ఓపిక పట్టు. లెక్క పెట్టి ధనాదన్ వేస్తా. 1 2 3 4 5 6 ఇగో
7, 8, 9, 10, 11, 12, 13, 14 అయిపోయి ఇయో 15, 16, 17, 17 ఈడికి ఇయో 18, 19, 20, 20 అయిపోయి ఇయో 21, 22, 23, 24, 24 ఇయో దాని తర్వాత 25, 26, 27, 28, 28, 28 ఇయో 29, 30, 31, 32, 32, 33, 34, 35, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43 ఇయో మామ 43 కోడిని కూడా ఇక్కడ ఇడిచిపెడుతున్నా 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55 ఇట్లా ఒక్కటి పోయింది మామ 55 ఉండేనేమో ఇవి మళ్ళీ రేపు పొద్దుగాల కూడా ఏం చేస్తా అంటే జర లెక్క పెట్టి ఈడొస్తా ఇప్పుడు జర చీకటి ఉన్నది కాబట్టి లెక్క 1, 2 తక్కువనైనా ఎక్కువనైనా కావచ్చు 54 అయితే ఇప్పుడు వచ్చినాయి 55 ఉన్నట్టున్నాయి ఒక్కటి పోయింది ఈయన 54 ఉన్నాయి ఈ పిల్ల ఎట్లా పోయింది ఇది మ్యాక్సిమం పొడుస్తూనే పోవాలి అనిపిస్తుంది కానీ ఏమో చూద్దాం ఇక రేపు ఒకసారి ఇడిచినప్పుడు నేను ఏం చేస్తా అంటే జర చూస్తా పొడుస్తున్నదా పొడుస్తలేదా అని జర్రంత సందు ఉంటుంది రమేష్ ఇగో ఇట్లా కప్పేస్తున్నాము ఎలుకలు తినకుండా ఇట్లా మంచిగా ఉన్నది మామ ఇది ఏందంటే ఇగో జర్రంత సందు ఎక్కువ ఏం లేదు జర్రంత ఇగో గింత సందు వదిలిపెట్టినాం సాలిగా అయిపోయి ఇగో మామ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చినా నేను ఇక వచ్చి ఇగో 1, 2 కోళ్ళకైతే తెరిచేసిన ఇగో ఇది 3వ కోడి 4వ కోడి ఇది 5వ కోడి ఇది 6, 7, 8 అయిపోయి ఆడికి 9, 10, 11, 12, 13, 14, 15 నాకు తెలిసి ఒక్కటి ఎక్కువ లెక్క పెట్టినానేమో 14 కోళ్ళు ఉన్నాయి ఇగో ఒక్కో దాన్ని లేపి చూద్దాం గుడ్లు ఏమన్నా పిల్లలు ఇంకా వెళ్ళినాయా అని మిగిలిపోయిన గుడ్లలో నుంచి పిల్లలు ఇంక వెళ్ళాలి 54 పిల్లలు అయితే ఉన్నాయి ఇగో ఇంట్లో ఇంకా మస్తు పిల్లలు వెళ్ళినాయి ఈ పిల్లలకు కూడా వేసుకుంటున్నాయి ఎన్ని ఇగో ఈ పిల్లలకు వేసుకొని రపక్కు మనం వదిలేసిన ఎన్ని తీసింది అంటే ఇంకా టోటల్ మా దగ్గర ఇప్పుడు ఈ కోడితోటి 61 పిల్ల అయింది మామ ఒక కోడికి తెల్ల కోడికి ఏమో 64 పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఈ కోడికి ఏమో 61 పిల్ల ఉంది మామ ఇగో ఎన్ని గణం పిల్లలు కనిపిస్తున్నాయి కర్రయి ఎర్రయి తెల్లయి వీటి కోసం ఏం చేసినామంటే కంపెనీ దాన్న దొరుకుతుంది స్టార్టర్ ఫీడ్ అంటారు దాన్ని ఏడ దొరుకుతుంది ఇది అంటే కోళ్ళ మేత షాప్లో దొరుకుతుంది ఆడ తెచ్చుకున్నాం అంటే పిల్లలకి వేయచ్చు మంచిగా మామ ఎన్ని పైసలు వస్తాయి చెప్తా చూడు మామ ఏం లేదు ఈ కోడితోట అయితే 61 పిల్ల ఉంది తెల్ల కోడితోట అయితే 64 పిల్లలు ఉన్నాయి 2 కలిపితే 125 పిల్లలు పెద్ద చేసి దాకా 25 పిల్లలు చచ్చిపోయినాయి అనుకో 100 మిగులుతాయి ఈ 100 బర్డ్స్ అయిపోతాయి దీంట్లో కోళ్ళు అవుతాయి పుంజులు ఉంటాయి 1.5 kg అంటే 1.5 కిలో అయిన దాకా పెంచుతాం మంచి దానా పెట్టి నువ్వు కంపెనీ దానా పెట్టి పెంచినావు అనుకో స్టార్టర్ లేయర్ ఓవర్ ఫినిషర్ లేయర్ మ్యాష్ ఈ కంపెనీ దానా పెట్టి పెంచితేనేమో 6 నెలల్లో 1.5 కిలో దాకా వచ్చేస్తుంది ఒక్క బర్డ్ లేదు మేము దేశీ దానా అంటే సజ్జలు జొన్నలు మక్కలు బియ్యం ఇట్లాంటివి వేసి ఫామ్లోనే ఉంచి పెంచుతాం అంటే 8 నుంచి 10 నెలల 1.5 కిలో అవుతాయి లేదు మేము కొద్దిగానే దానా పెడతాం ఇది దానా పెట్టి ఫ్రీ రేంజ్ ఏరియాలో వదులుతాం బయటికి వదులుతాం అంటే సంవత్సరం కూడా పట్టొచ్చు 1.5 కిలో రానికి నీకు 6 నెలల 1.5 కిలో ఎట్లా వస్తాయి వాళ్ళ సంవత్సరంలో 1.5 కిలో ఎట్లా వస్తాయి అది 2 చెప్పేసినామమ్మ క్లారిటీ ఎందుకంటే మంచి పప్పన్నం తిన్నోడు ఎట్లుంటాడో రోజు బిర్యానీ తాగించినోడు ఎట్లా ఉంటాడో నీకు తెలుసు అది ఇక అది నేను చెప్పే అవసరం లేదు ఏంది 125 పిల్లల నుంచి మనం ఎంత బతికించినాం 100 బతికించినాం ఎప్పటిదాకన్నా కానీ 1.5 kg దాకా నువ్వు ఏదన్నా మేత పెట్టుకొని నేను చెప్పిన దాంట్లో ఇక 100 బతికినాయి మామ 1.5 కిలో అయిన దాకా ఇక్కడ తిరిగి 1.5 కిలో పెంచాలి
100 బర్డ్స్ ఇంటూ 1.5 కిలో 1.5 kg అంటే ఎంత 150 కిలోలు మామ. ఈ 150 కిలోలు నా దగ్గర అయితే 500 కిలో అమ్ముతున్నా మామ. నేను 150 కిలోలు ఇంటూ 500 అంటే ఎన్ని వస్తాయి 75,000 మామ. 75,000 నుంచి నువ్వు 25,000 మేత పెట్టు. 25,000 మేత పెడితే నీకు ఎంత మిగిలే 50,000 ఎక్కడిదక్కడ ఓంగా మిగిలే మామ. లేదు మామ నేను 35,000 మేత పెడతా అంటే 35,000 మేత పెట్టు. నీకు ఎవడు ఆపుతున్నాడు 40,000 మిగిలే నీకు మేత కడు ఎక్కడిదక్కడ ఓంగా గిట్లా. ఇంకో అయిపోయి ఈ అయిపోయి మళ్ళీ 400కే వేసినా కూడా నువ్వు 150 కిలోలు ఇంటూ 400 రూపాయలన్నా కూడా 60,000 మామ. 60,000 నుంచి నువ్వు 20,000 దానికి తీసేస్తే 40,000 మిగులుతాయి నీకు. 40,000 కాకుండా నీకు 60,000 నుంచి 30,000 దానా తినిపించినా కూడా 30,000 మిగిలేగా మామ. ఎక్కడ తిరిగి 400 కిలో ఉన్నా కూడా చెప్తున్నాను నేను. గిట్ల ఉంటుంది బిజినెస్, గిట్లా చేయాలి మామ. ఇట్లా చేసినావు అంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇంకోటి నువ్వు ముందుగా పిల్లలకు 1.5 kg దాకా ఎట్లా పెంచాలి, ఏం మేత పెట్టాలి, మందులు ఏం వాడాలి, ఇవన్నీ నేర్చుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. డైలీ నేను వీడియోలు పెడుతుంటా, ఏం తినిపిస్తున్నా, ఏం దాపుతున్నా, వ్యాక్సిన్స్ చేస్తున్నా, ఇవన్నీ వీడియోలు నీకు రావాలంటే నువ్వు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో వీడియోస్ షేర్ చేసినావు అనుకో, డైలీ వీడియోస్ వస్తాయి. నువ్వు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎవడైనా నిరుద్యోగిని షేర్ చేసినందుకు ఆ వీడియో చూసిండు అనుకో, నీ గ్రూప్లలో ఏడైనా షేర్ చేస్తే ఆ వీడియో చూసి ఆయన చేసుకున్నాడు అనుకో, నిన్ను తలుచుకుంటాడు, నన్ను తలుచుకుంటాడు. అరే భయ్ నాకు ఈ వీడియో పంపిడరా భయ్, నా వల్ల ఈ వీడియో వచ్చింది, ఇవాళ నేను బతుకుతున్నా, కింద పైసలు సంపాదించుకుంటున్నా, మంచిగా బతుకుతున్నా అని గుర్తుపెట్టుకుంటాడు మామ నీకు కూడా. అందుకోసమే సాధ్యమైనంత వరకు వీడియోలు షేర్ చేయి, నన్ను ఖుషి చేయనీకే లైక్ షేర్ చేయి. రూపాయి ఇవ్వకున్నామనే కానీ లైక్ షేర్ చేయి, కిర్రా ఖుషి అవుతుంది చూడు మామ. ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ మరొక నెక్స్ట్ వీడియోలు రానీకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక.